నేను చస్తానని చెప్పేసి నీ జీవితంలో పదే 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 శాపగ్రస్తమైన మాట మాట్లాడుతున్నావేమో. నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారము చావు కాదు, సూసైడ్ కాదు. నీ జీవితంలో సమస్యకు పరిష్కారము నీ ప్రాణం పోగొట్టుకోవటం కాదు. అదే పరిష్కారం అయితే ఈరోజు చాలా మంది మరణించే వాళ్ళే. వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చేదే, కానీ ఇంతవరకు సమస్యలకు పరిష్కారం రాలేదంటే సమస్యకు పరిష్కారం చావు కాదు. నువ్వు ధైర్యంగా నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే దేవుడే నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. శోధనకు పరిష్కారం దేవుడి దగ్గర మాత్రమే. ఆర్థిక సమస్యల నీ దేవుడు తలుచుకుంటే ఎంతసేపు? అనారోగ్యమా? దేవుడు తలుచుకుని ఎంతసేపు ఉంటా? పుల భారమా? నా దేవుని బట్టి నీకు విశ్వాసం లేదా? నా దేవుడు నా మహిమైశ్వర్యమునందు ప్రతి అవసరతలు అక్కరలు తీరుస్తున్న విశ్వాసం నీకు లేదా? యేసుని చూసి భయపడుతున్నావా? కోర్టును చూసి భయపడుతున్నావా? ఆర్థిక వేదన చూసి భయపడుతున్నావా? కుటుంబ సమస్య చూసి భయపడుతున్నావా? నీ కుటుంబ సమస్య నా యేసయ్య నీ కుటుంబంలో రాగానే నీ దరిద్రము నీ శాపము కొట్టివేయబడుతుంది.